హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు స్వాతి ఎపిజెడ్ బ్లాగ్. నేను మొన్న చెప్పాను కదా జగదాంబ సెంటర్ లో షాపింగ్ చేసామని. ఐటమ్స్ ఏటి కొన్నానో చెప్తాను కదా. ఇప్పుడు చూపిస్తాను, వచ్చేయండి ఏటి కొన్నానో. ఫస్ట్ మీకు డ్రెస్సెస్ చెప్పాను కదా, అక్కడ మేము డ్రెస్సెస్ చూసాము. అంటే అక్కడ మాకు ప్రైస్ అన్నిటి దగ్గర ఒక దగ్గర అంతా ఒకటే ఉంది. గోల్డ్ స్టాల్స్ అంటే చాలా మంది బండి మీద తిప్పారు, అందరి దగ్గర ఒకటే రేటు ఫిక్స్. ఇంకా మనం బార్గింగ్ చేయడానికి అవకాశమే లేదు. అది రీజనబుల్ గానే ఉన్న రేట్లు, కానీ తగ్గుతుందేమో అని అడిగాము. కానీ అక్కడ మాకు ఐటమ్స్ కూడా నచ్చలేదు కొంచెం. ఇవి నా సైజు లేవు ప్రజెంట్. ఇవి వేరే దగ్గర తీసుకున్నాము. ఇవి చూడండి, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి. ఇది నాకు నచ్చింది, అది మా హస్బెండ్ నచ్చింది. ప్యాంట్ వస్తుంది, ఇది వచ్చి టాప్ అవుతుంది. ఇది ఒక డ్రెస్, ఒక్కొక్క డ్రెస్ 350 పడింది, రెండు 700 అనమాట. ఇంకా అందరూ తగ్గించమని మేము అడిగాము, తగ్గించలేదు, అందరూ ఒకే రేట్ చెప్పారు. ఇది ఒక డ్రెస్, మా హస్బెండ్ నచ్చింది. దీనికి ప్యాంట్. నెక్స్ట్ మనం మాకు ఎంతగానో నచ్చిన జ్యువెలరీ తీసుకుందాము. చెప్పాను కదా A1 జ్యువెలరీకి వెళ్ళాము అనేసి, 2 సెట్లు తీసుకున్నానని చెప్పాను కదా, 2 నెక్ పీసెస్. అంటే రెండిటికి ఏదో ఒక సెట్ అవుతుంది కదా తీసుకున్నాను. ఇది నెక్ పీస్, ఇది సిల్వర్ ఫినిషింగ్ లో చెప్పాను కదా, వైట్. ఇది దీనికి వేరప్ చేసుకోవడానికి ఇయర్ రింగ్స్. ఇవి ఇయర్ రింగ్స్. దీని కాస్ట్ ఎంత అంటే దగ్గర చూపించండి సార్, ఇవ్వండి 1400 ఉంది. దీంట్లో ఆఫ్ రేట్ అనమాట. అంటే 50% ఆఫర్ అని చెప్పాను కదా, జ్యువెలరీ 50% ఆఫర్ అంటే 700కి వచ్చింది మనకి. 1400 ఆఫ్ రేట్ 700. ఇది ఒక సెట్ తీసుకున్నాను. ఇది ఒకటి తీసుకున్నాను గోల్డ్ ఫినిషింగ్ లో, అది సిల్వర్ ఫినిషింగ్, ఇది గోల్డ్ ఫినిషింగ్ లో ఒకటి. కొంచెం దగ్గరికి వచ్చి ఆల్రెడీ అక్కడ నేను పెట్టుకున్నాను ఈ 2 సెట్లు, మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో. చెప్పాను కదా ఏం తీసుకున్నాను అంటే ఇదని, మీకు చెప్పలేదని. ఇదిగోండి ఇవే తీసుకున్నాను, 2 షర్ట్స్. దీనికి ఇయర్ రింగ్స్ ఇవి ఇచ్చాడు. ఇవి ఇయర్ రింగ్స్ ఇచ్చాయి. ఇది గోల్డ్ ఫినిషింగ్ లో, అది సిల్వర్ ఫినిషింగ్. దీని ప్రైస్ ఎంత అంటే ఇగోండి 1140. దీంట్లో ఆఫ్ రేట్ అనమాట. అంటే 570కి వచ్చింది మనకి. 1140లో 570 అనమాట. ఇది ఒకటి. నెక్స్ట్ నేను డిమార్ట్కి వెళ్ళాము. మీకు డిమార్ట్ బ్లాగ్ అవన్నీ పెట్టలేదు, అంతా గ్రాసరీస్ తీసుకున్నాము. అదే వీడియో చేసి పెడతాంలే అనుకుని నేను పెట్టలేదు. అందులో టీ షర్ట్ ఒకటి తీసుకున్నాను. ఇది 150 పడింది. అంటే చెప్పాను కదా బాగీ ప్యాంట్ అది ఉందని, దాన్ని మీరు సెట్ అవుతుందని తీసుకున్నాను. కానీ నాకు కొంచెం లూజ్ గానే ఉంది, ఫ్రీ సైజ్ కింద సరిపోద్ది, బాగుంటుంది. మరి అంత ఫిట్ గా బాగుంది కదా. ఇది 149 డిమార్ట్ లో తీసుకున్నాను. ఇదిగోండి నేను చెప్పాను కదా నాకు మా పెళ్లి రోజుకి ఒక హాఫ్ సారీ మీషోలో తీసుకున్నానని. ఇదిగోండి ఇది వాణి వస్తుంది, బాగుంది. నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చేసాను. ఇది వాణి వస్తుంది ఫుల్ గా, ఇదంతా వర్క్ వస్తుంది. ఇది అంటే ఏ ఫినిషింగ్ లో ఉందంటే కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ లో ఉంది ఈ వర్క్ అంతా. సో అందుకని 2 నెక్ సెట్ తీసుకున్నాను, ఏది సెట్ అయితే అది ఎంతమని. ఇది వాణి వస్తుంది. ఇది వచ్చి స్కర్ట్ అనమాట, లెహంగా. బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఇస్తాను. ఇది తీసుకోండి మస్ట్ గా, చాలా బాగుంది క్వాలిటీ, క్లాత్. మా చెల్లి ఆల్రెడీ తీసుకుంది, దాన్ని చూసి మేము అందరు తీసుకున్నాము. లింక్ పెడితే చాలా బాగుంది. మీకు ఇది వీడియోలో కొంచెం తెల్లగా కనబడుతుందేమో కానీ నైట్ పార్టీలకి, నైట్ ఫంక్షన్ కి చాలా బయట రియల్ గా చూస్తే చాలా బాగుంది. ఇది దీనికి తాడు ఇవ్వలేదు, లెహంగాకి తాడు ఇవ్వలేదు, ఈ ట్రాజెస్ ఇవ్వలేదు. నేను ఏం చేశానంటే బ్లౌజ్ కి ఇవి లైనింగ్ పీస్ కింద ఇచ్చాడు. అది టైలర్స్ అతను ఏమన్నారంటే, టైలర్ అంకులు ఇది బాగోదమ్మా కాటన్ వేసుకో అని చెప్పారు. కాటన్ లైనింగ్ వేసుకోమన్నాను బ్లౌజ్ కి. ఆ పీస్ ఏం చేశానంటే నేను థ్రెడ్ కుట్టుకున్నాను. థ్రెడ్ నెక్స్ట్ కొంచెం చిన్న హ్యాంగింగ్ లా బాగోదు కదా థ్రెడ్ అయితే అని, ఇది ట్రాజెస్ కుట్టారు అనమాట 2 వైపులు. అంటే మనం థ్రెడ్ కట్టుకున్నాక ఇది కొంచెం బాగుంటదని ఇలా నేను కుట్టాను అనమాట. ఈ థ్రెడ్ కూడా నేనే కుట్టుకున్నాను. కొంచెం మనకి టైలింగ్ టచ్ ఉందని చెప్పాను కదా, కొంచెం పనితీరు ఉంది కదా, ఆ పని వల్ల నేను తీసలేదు, చేసుకున్నాను. ఇవన్నీ కూడా తన పిల్లలకి కూడా చాలా బట్టలు కుట్టాను, నాకు కూడా కొన్ని డ్రెస్సులు కుట్టుకున్నాను. పిల్లలకైతే ఇంకా బాగా కుట్టాను, అవి ఇంకా మీకు చూపించలేదు. ఇవ్వండి దాని మీదకి బ్యాంగిల్స్ చెప్పాను కదా, అక్కడ కొంచెం జిమ్ గా కనబడుతున్నాయి, బయట బాగానే ఉన్నాయని.
నాకైతే బయట బాగానే కనబడతాయి. ఇప్పుడు మీకు వీడియోలో కూడా కొంచెం తిమ్ముగా కనబడతాయి నాకు తెలిసి, కానీ బయట చాలా బాగున్నాయి. ఒక గోల్డ్ బుట్టీస్ వచ్చాయి మధ్య మధ్యలో. సో మనకి అది ఆ లెహంగాకి సెట్ అవుతుందని బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేర్ పాలిష్ చెప్పాను కదా, అది మా హస్బెండ్ ఇచ్చారు, నేను పింక్ తీసుకున్నానని ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇవ్వండి, జగదాంబాలో తీసుకున్నాను ఒక లెగ్గింగ్ టాప్ అని చెప్పాను కదా. ఓకే, చెప్పడం మర్చిపోయాను కదా. ఈ బ్యాంగిల్స్ 100 రూపీస్. ఈ నెయిల్ పాలిష్ ఎంత పడిందంటే బిల్లులో అంతా కలిపి నాకు ఐడియా లేదు, మొత్తం బిల్లులో పడింది. అది మా హస్బెండ్ చేయించారు. ఇక్కడ బిల్లు కూడా అమౌంట్ కూడా రాసలేదు. ఇది మాత్రం 100 రూపీస్. ఈ లెహంగా ఎంతంటే లెహంగా కాస్ట్ వచ్చి మాకు 989 అంత సంథింగ్ 1000 లో పడింది. 1000 లో పడింది. నెక్స్ట్ వచ్చి ఇగోండి, ఫస్ట్ ఇదే కొన్నాం జగదంబకి వెళ్ళి. నేను ఒక్క డ్రెస్ అని చెప్పాను మా హస్బెండ్ కి, ఒకటి తీసుకుంటాను విజయ్ నార్మల్ గాని, ఒక్కటని చెప్పి ఇన్ని కొనిపించాను. షాక్ అయ్యాడు, నువ్వు ఒక్కటని చెప్పి ఇన్ని బట్టలు కొనిపించుకున్నావు, నాకు అలా 3500 వదిలిచ్చావు, నీతో బయటికి రాకూడదు, నీకు బయటకు వస్తే ఇదే పని, నాకు ఒక్కటని చెప్పి ఇన్ని రకాలు కొనిపించావు నువ్వు, నీకు అసలు బాధ్యత లేదని తిట్టారు. కానీ కొన్నాడు, తిడతాడు కొంటాడులేండి. ఇగోండి టాప్ ఇది, దీనికి బాగుంది, నాకైతే నచ్చింది. కొంచెం మనం అంత కలర్ కాదు కదా, చామంచాయి కదా, మనకు బాగానే ఉంటది నాకు. సో అందుకే తీసుకున్నాను ఇది. దానికి సిమ్మర్ లెగ్గిన్ తీసుకున్నాను, ఎందుకంటే అవి గోల్డ్ వచ్చాయి కదా, గోల్డ్ ఫినిషింగ్ అంత వర్క్ వచ్చింది కదా. సో మామూలు లెగ్గిన్ కల్లా దీనికి సిమ్మర్ లెగ్గిన్ అయితే బాగుంటదని సిమ్మర్ లెగ్గిన్ తీసుకున్నాను. ఇవ్వండి సిమ్మర్ లెగ్గిన్ తీసుకున్నాను, ఇది కూడా బాగుంది, క్వాలిటీ క్లాత్ అంతా బాగుంది. ఈ టాప్ వచ్చి నాకు 400 పడింది. టాప్ అస్సలు అక్కడ బ్యాగ్ మాట్లాడడానికి ఉండదు, అది ఫిక్స్డ్ రేట్ అక్కడ షాప్ లో. మనం అలా ఎంత అంటే అని ఇచ్చిడమే, నచ్చితే తీసుకోవాలి, అంత వదిలేయండి. ఇది 400, మేము తగ్గించి మనం అస్సలు ఛాన్స్ లేదు. ఇది ఎలాగా 200. ఇంట్లో ఇంకా మనం బ్యాగ్ మాట్లాడడానికి కూడా ఏమి ఉండదు, అది ఫిక్స్డ్ రేటే. లెగ్గిన్స్ మీకు తెలిసిందే కదా, అందులో సిమ్మర్ లెగ్గిన్ అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ చున్నీ ఎందుకు తీసుకోలేదంటే, చున్నీ ఆల్రెడీ నాకు అక్కడ సేమ్ది వాడలేంది ఉన్నది, యూజ్ చేయలేంది, వాళ్ళు అదే చూపిస్తున్నారు. పార్టీ వేర్ కాకుండా నార్మల్ గా సరిపోద్దని నేను తీసుకోలేదు. ఇదేనండి ఈ రోజు వ్లాగ్. నేను తీసుకున్న ఐటమ్స్ అంటే ఇవే. రేట్లు కూడా మీకు చెప్పాను కదా. నాకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి, స్వాతి A to Z బ్లాగ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోలు మీకు ఇంకా తొందరగా చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే, అందరికి బాయ్ అండి.